హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఈరోజు బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంతో ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కాలోసి త్వం లోక సంహార హేతుః స్రష్టాచాదౌ రక్షకశ్చ త్వమేవ సంహార్యస్త్వం సృజ్య వస్తుత్వమేవ ప్రాయో రక్ష్యం త్వం హి కర్తా చ కర్మ. పరమాత్మ సమస్త లోకాలను ఎక్కడ సృష్టించాడు అంటే, సమస్త లోకాల సృష్టికి వెనకాల ఉన్నటువంటి ఆధారం ఏమిటి అన్నప్పుడు పరమాత్మ ముందు కాలాన్ని సృష్టించాడట. పరమాత్మ నేరుగా ఈ సృష్టిని సృష్టించలేదు. దానికి ముందర కాలము అనే ఒక తెర ఉంది. ఆ తెరపైన పరమాత్మ ప్రపంచము అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి చిత్రాన్ని లిఖించాడు. అది మామూలు చిత్రం కాదు, చలన చిత్రం. అంటే నిరంతరము చలనం కలిగి నిరంతరము కూడా మార్పులు చెందుతూ ఉండేటువంటిదే ఈ ప్రపంచ చిత్రం. స్థిరంగా ఉండేటువంటి ఒక చిత్రాన్ని చూసినప్పుడు మనం ఒక 2 నిమిషాలు చూస్తాం, చాలా బాగుంది అని అనుకుంటాం. అదే అది కదులుతూ ఉందనుకోండి, దానికి ఉండేటువంటి ఆకర్షణీయత వేరు. అందువలన మన వ్యవహారంలో కూడా చిత్రానికి చలనచిత్రానికి ఉండే తేడా అదే. ఆ విధంగా పరమాత్మ కాలము అనే ఒక మహత్తరమైనటువంటి తెర మీద ఈ ప్రపంచము అనేటువంటి చిత్రాన్ని పరమాత్మ నిరంతరం గతిశీలంగా చేశాడు. అది కదులుతూనే ఉంటుంది. ఆ కదలిక వలననే అది నిలబడుతుంది కూడా. అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతూ ఉండడం వల్లనే ఉన్నాయి. అది తిరగడం ఆగిపోయిందనుకోండి, అవి అక్కడ ఆ స్థానంలో ఉండలేవు. కాబట్టి ఈ సంసారానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే కదలిక, చలనం అంటారు. కాబట్టి మనం కూడా స్థిరంగా ఉన్నామనుకోండి, మనం సరి అయినటువంటి స్థితిలో ఉండలేం. అంటే మన ఆరోగ్యం పాడవుతుంది, మానసిక స్థితి పాడవుతుంది. ఏదో విధంగా ఏదో ఒక పనిలో మనం నిరంతరంగా ఉంటాం. ఎందుకంటే పరమాత్మ ఆ విధంగా సృష్టించాడు కనుక. ఏ పనిని చేయకుండా ఉండడం అనేది వీలుపడదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు కార్యతే హ్యవశః కర్మ అని భగవద్గీతలో పరమాత్మ స్పష్టం చేశాడు. మీరు ఏ పనిని చేయకుండా ఒక్క క్షణం కూడా ఏమాత్రం కూడా ఒక లిప్తి కాలం అంటారు కదా, ఆ కాలం కూడా మీరు ఉండలేరు. ఎందుకంటే పరమాత్మ ఈ సృష్టినే ఆ విధంగా చేశాడు. అందువలన ప్రతి మనిషి కూడా నేను ఏ పని చేయను అని కూర్చున్నవాడు కూడా ఊపిరి తీసుకోకుండా ఊపిరి వదలకుండా ఉండలేడు కదా. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు, ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండడం అనేది వీలుపడదు. కనీసం మనస్సులోనైనా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. మనస్సును అదుపులో పెట్టుకోవడం కూడా సులభమైన విషయం కాదు. కాబట్టి ఈ ప్రపంచానన్నిటికీ కూడా ప్రధానమైన ప్రాతిపదిక ఏమిటంటే కదలిక. అదే వ్యవహారం, అదే సంసారం. సరతి గచ్చతి అంటే ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి గమనము కలిగినదే సంసారం. మార్పులు చెందుతూ ఉండడమే ఈ ప్రపంచానికి ప్రధానమైన లక్షణం. అటువంటి ప్రపంచాన్ని సృష్టించి వాటిని రక్షించి వాటిని సంహరించేటువంటి ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో
కర్త తానే, కర్మ తానై ఉన్నాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి, సృష్టిస్థితి లయాలకు కారణీభూతుడైనటువంటి ఆ స్వామి వెంకటేశ్వర స్వామిగా మన ముందర ఉండడం, ఆయన్ని కొలిచేటువంటి అవకాశం మనకు కలగడం అనేది మహద్భాగ్యం. అటువంటి ఆ స్వామివారి యొక్క పాదకమలాలను ఆశ్రయించి ఆరాధిస్తూ మనం ఈనాటి తిథి విశేషాలను ఒక్కసారి అనుకుంటూ మనం ముందుకెళదాం. మనం శుభకృన్నామ సంవత్సరంలో శుక్లపక్షం చైత్రమాసంలో 3వ రోజు ఉన్నాం, తదియా తిథి. ఈరోజు విశేషం ఏమిటంటే సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ప్రధానమైనటువంటి రోజు. అంటే సకల విధాలైనటువంటి సౌభాగ్యాలు పెంపొందేటట్టుగా పార్వతీ అమ్మవారిని కొలవడానికి ఇది ప్రశస్తమైనటువంటి రోజు. గౌరీ పూజ ఇలాంటి పూజలు చేసుకోవడానికి ప్రశస్తమైనది. ఎందుకంటే సతీదేవిగా దక్షయజ్ఞంలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆ సతీదేవి యోగాగ్నిలో తను దహింపబడగా మరలా హిమవంతుడికి కూతురిగా పార్వతిగా అవతరించి పరమశివుణ్ణి చేరాలి అనేటువంటి ఉద్దేశంతో సుదీర్ఘకాలం మహత్తరమైనటువంటి తపస్సును ఆచరిస్తోంది. అలా ఆచరించిన తపస్సు ఫలించిన రోజు, పరమేశ్వరుడు సుముఖుడైనటువంటి రోజు, పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని అంగీకరించిన రోజు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. అందువలన ఈరోజు పార్వతీ పరమేశ్వరులకు డోలోత్సవాన్ని చాలా క్షేత్రాల్లో ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వరులకు ఈరోజు డోలోత్సవం చేయడానికి చాలా ప్రశస్తమైనది. ఆ విధంగా సకల సౌభాగ్యాలను వసగేటువంటి సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ప్రశస్తమైనది. వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా మనం ఆ పార్వతీ పరమేశ్వరులను స్మరించుకొని ఆ వ్రత ఫలితాన్ని పొందవచ్చు. అది కూడా ఈరోజు సోమవారం కూడా కలిసి రావడం మన అదృష్టం. ఆ విధంగా ఈ శుభకరమైనటువంటి రోజులో మనం యథావిధిగా పద్మపురాణాంతర్గతమైన విశేషంలో ప్రవేశిద్దాం. మనం నిన్న శిష్టాచారాలు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించుకున్నాం. అంటే ప్రాచీనులు మనకు వాళ్ళకున్నటువంటి జీవితానుభవాలను దృష్టిలో పెట్టుకొని, వారికి ఎదురైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని అనేక నియమాలు మనకు చెప్పబడ్డాయి. అంటే వాటిని పాటిస్తూ ఉంటే ఆ ప్రమాదాలు మళ్ళా తిరిగి రావు అనేది అక్కడ ఉద్దేశం. ఆ విధంగా మనకు తెలియపరిచినటువంటి శిష్టాచారాలు లేదా పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అది కూడా మనందరికీ కూడా ఉపయోగపడేవి, ప్రతి ఒక్కరూ ఆచరించదగినవి, ప్రతి ఒక్కరికి కూడా సంబంధించినటువంటి శిష్టాచారాలను మాత్రమే ఒకచోట పద్మపురాణం స్పష్టంగా తెలియపరిచింది. కాబట్టి ఆ విధంగా మనం చూసినప్పుడు ముక్త్వా సముద్రయోర్దేశం నాణ్యత్ర నివసేద్విజ అశ్రోత్రియేషు దానాచ్చ వృషలేషు తథైవచ విహితాచారహీనేషు క్షిప్రం నశ్యతి వైకలం. మనం ఎక్కడ నివసించాలి అనేది ప్రధానమైన విషయం. మనుస్మృతిలో ఎక్కడెక్కడ మనం నివసించవచ్చు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మనం ఒక ఊరిలో ఉండాలి అని అంటే అక్కడ ప్రధానంగా కావాల్సింది నీరు. అంటే నీటి వసతి ఉందా లేదా అనే విషయాన్ని ముందర తెలుసుకోవాలి. నీరు సరిగ్గా ఉంటే, మనకు అనుకూలంగా ఉంటే, సమృద్ధిగా ఉంటే అది మనం ఉండడానికి తగిన చోటు. అది మొదటి లక్షణం. రెండవది, ఇంత ప్రాచీన కాలంలో అందరూ కూడా గో సంరక్షణ ఇలాంటివి చేసుకునేవారు కాబట్టి రెండవది తృణము. అంటే మనము పోషించుకునేటువంటి పశువులకు, ప్రాణులకు అవసరమైనటువంటి ఆహారం అక్కడ దొరుకుతుందా లేదా సులువుగా అనే విషయాన్ని తెలుసుకునేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కువ మంది పట్టణాల్లోనూ ఉండడం, ఇలాంటి పరిస్థితులు ఉండడం వలన వాటిని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనకు అవసరమైనటువంటి వస్తువులు అందుబాటులో ఉన్నాయా లేవా, అంటే పాలు, కూరగాయలు ఇవన్నీ కూడా తప్పదు కదా. మనం పండించుకోలేకపోయినా కనీసం కొనుక్కోవాల్సినటువంటి వెసులుబాటైనా ఉందా లేదా చూసుకోవాలి. అంటే మారిన కాలాన్ని బట్టి మనం కాస్త అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సజ్జనులు చుట్టుపక్కల ఉన్నారా లేదా,
అంటే మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎటువంటి మనుషులు ఉన్నారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చక్కటి వ్యవహారం కలిగిన వాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, మృదువుగా ప్రవర్తించే వాళ్ళు ఉండే చోటులో మనం ఉండాలి. లేకపోతే మన పిల్లలు వాళ్ళు కుసంస్కారాలు కలిగిన ప్రజల మధ్యలో, జనాల మధ్యలో ఉన్నారంటే ఆ కుసంస్కారాలు చాలా త్వరగా వస్తాయి. కాబట్టి చుట్టుపక్కల మంచి మనుషులు ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా గుర్తించుకొని నివాసాన్ని ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పటి కాలంలో మనం ఏ విధంగా విద్య, వైద్యం అని అంటామే, అప్పటి కాలంలో విద్య కోసమని పిల్లల్ని గురుకులాలకు పంపేవాళ్ళు. కాబట్టి ఆ గురుకులాలు ఎక్కడున్నా పర్వాలేదు, ఒక్కసారి ఆ పిల్లవాడిని అక్కడ వదిలిపెడితే విద్యాభ్యాసం అయ్యేదాకా అక్కడే ఉండేవాడు. కానీ ఇప్పటి కాలంలో మనం విద్యకు అంటే పిల్లలు చదువుకు అవసరమైనటువంటి వెసులుబాట్లు ఉన్నాయా లేవా అవి మనం ఖచ్చితంగా చూసుకుంటున్నాం. అదేవిధంగా వైద్యం అంటే ఆ ఊరిలో వైద్యుడు ఉన్నాడా లేదా, ఏదైనా ఆపత్కాలం వస్తే వెంటనే ఔషధోపచారాలు దొరుకుతాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవాలి అని మన స్మృతిలో చెప్పారు. సరే, అటువంటి విషయాలన్నిటిలో కూడా మనం జాగ్రత్త వహిస్తున్నాం. అటువంటి శుభకరమైనటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకోవాలి. ఇక వర్జ్యం అంటే ఎక్కడ ఉండకూడదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సముద్రయో మధ్యదేశే అంటే సముద్రాల మధ్యలో కొన్ని ద్వీపాలు ఉంటాయి. కొన్ని విస్తారమైనటువంటి గంగా నది, సింధు నది అలాంటి పెద్ద పెద్ద నదుల మధ్యలో కూడా కొన్ని ద్వీపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ద్వీపాలలో నివసించకూడదు. ఎందుకు అనంటే అవి ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు. అందుకని ముక్త్వా సముద్రయోహ దేశం, చుట్టూ సముద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలలో, ద్వీపాలలో నివసించకూడదు. మనకు ఆంధ్రదేశంలో లంకలు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ గోదావరి తీర ప్రాంతాలలో ఉండే వ్యక్తులకి అది చాలా తెలుసు. ఎందుకంటే ఆ నది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మధ్యలో కొంత ప్రాంతం ఖాళీగా ఉంటుంది. దాన్ని లంకలు అంటారు. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి ప్రాంతము అనేది కొంచెం అపాయకరమైనది. అంటే ఎప్పుడు అక్కడ ముంపు వస్తుందో తెలియదు కనుక అటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా సముద్రం ద్వీపాలలో నివసించడం అనేది మంచిది కాదు. అదేవిధంగా అధార్మికులతో ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. అదేవిధంగా అధార్మికై వృతే గామే నవ్యాధి బహుళే వసేత్ అంటే అధార్మికులు ఎక్కువగా ఉండేటువంటి గ్రామాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉండరాదు. అదేవిధంగా కృష్టోవా ఎత్ర చరతి మృగో నిత్యం స్వభావతః పుణ్యవా విశ్రుతా నద్య తత్రవా నివసేతు ద్విజ అంటే వేదాధ్యయనము మొదలైనటువంటి ఆచారం కలిగిన వాళ్ళకి ఉండడానికి తగినటువంటి యోగ్యమైనటువంటి స్థానం ఏమిటో చెప్తున్నారు. ఎందుకంటే యజ్ఞయాగాదులకు అనుకూలమైనటువంటి స్థానంలో అటువంటి వాళ్ళు నివసించాలి. కృష్ణమృగము అంటే నల్ల జింకలు తిరిగేటువంటి ప్రాంతము యజ్ఞయాగాదులకు చాలా ప్రశస్తమైన స్థానంగా చెప్పబడ్డాయి. అందువలన ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణులు తిరుగుతాయి అనేది కూడా మనం ఎంచుకునేటువంటి నివాసానికి చాలా ముఖ్యమైనది. అంటే పాములు లేదా కాస్త క్రూర జంతువులు తిరిగే చోట నివాసాలను ఏర్పరచుకోకూడదు. కాబట్టి శుభకరమైనటువంటి జింకలు మొదలైనవి తిరిగే ప్రాంతాలు శుభకరమైనవి. అదేవిధంగా పుణ్యవా విశ్రుతా నద్య తత్రవా నివసేద్విజ పుణ్యకరమైనటువంటి నదీ తీరాలలో నివాసం ఏర్పరచుకోవడం అనేది యజ్ఞయాగాదులు చేయాలి లేదా ధార్మికంగా జీవితాన్ని గడపాలి అనుకునే వాళ్ళకి ప్రశస్తమైనటువంటి స్థానం. నదీ తీరము అనంటే నదికి ఎంత దూరంలో నివాసం ఉండొచ్చు, నదీ తీరము అంటే ఏమిటి అనే దానికి కూడా చాలా స్పష్టమైన లెక్కలేశారు. అర్ధక్రోశం నదీకూలం వర్జయిత్వా ద్విజోతమ నది నుండి అర్ధక్రోసు దూరం అంటే 1 కిలోమీటర్ ఎంతో, ఒక క్రోసు అంటే ఒక కూతవేటు దూరం అని అర్థం. అంత మేరకు మనం ఇళ్ళు కట్టుకోకూడదు. అంటే నదికి చాలా దగ్గరగా ఇళ్ళు కట్టుకోకూడదు. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ ఇళ్ళు కొట్టుకోపోతాయి. కాబట్టి ఒక కూతవేటు దూరంలో ఇళ్ళు కట్టుకోవాలి. అంతకన్నా దగ్గరలో నదికి చాలా ప్రవాహానికి దగ్గరగా ఇళ్ళు కట్టుకోకూడదు. అదేవిధంగా నాణ్యత్ర నివసేత్ పుణ్యం
నాంత్య గ్రామ సన్నిధౌ నా సంవసేచ్ఛ పతితై. అంటే చాలా కుసంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్న చోట అది ఎంత మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇళ్ళు కట్టుకోకూడదు. నా మూర్ఖై నావలిప్తైష్ట నాణ్యై జాయావసాయిభి. చుట్టుపక్కల వాళ్ళు ఎటువంటి వృత్తిని అవలంబించి ఉన్నారు, ఆ వృత్తులు మనకు నచ్చుతాయా లేవా, ఇలాంటి వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎక్కువ శబ్దాలు వచ్చేటువంటి చోట కానీ, లేదా అత్యంత మలినంగా ఉండేటువంటి చోట కానీ, దుర్గంధం వచ్చే ప్రాంతాల్లో కానీ, లేదా చాలా మురికి నీళ్లు పారేటువంటి ప్రాంతాల్లో కానీ ఇళ్ళు కట్టుకోకూడదు. అదేవిధంగా నా మూర్ఖై మూర్ఖులు నివసించే చోట కానీ, అవలిప్తయిష్ట అంటే గర్వంగా వ్యవహరించే వాళ్ళు, అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఉన్న చోట మనం నివాసం ఉండరాదు. అదేవిధంగా ఏకశయ్యాసనే పంక్తి భాండే పక్వాన్న మిశ్రణం యాచనాధ్యాపనే తథైవ సహ భోజనం. ఇక భోజనాలకు సంబంధించి కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఒకే కంచంలో 4-5 కూర్చొని తినకూడదు. అంటే ఒకే కంచంలో చుట్టూ 4-5 కూర్చొని తినడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరికి వాళ్ళు విడివిడిగా కంచం లేదా అరటి ఆకులో ఇంకోటి వాడుకోవాలి తప్ప ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేయకూడదు. దానివలన ఒకరి ఎంగిలి ఇంకొకరికి వెళ్తుంది కనుక ఆ పని చేయకూడదు. అదేవిధంగా పంక్తి భోజనాలు అంటే వరుసగా కూర్చొని భోజనం చేసేటువంటి సందర్భాలలో కూడా మనం కొన్ని నియమాలను పాటించాలి. అవేమిటి అని అంటే ఒకరికి ఒకరు తాకేటట్టుగా కూర్చోకూడదు. మధ్యలో కాస్త అంటే విరామంగా కొంచెం ప్రశాంతంగా కూర్చునేటట్టుగా ఉండాలి, ఒకరికొకరు తాకకూడదు. అదేవిధంగా వరుసగా ఒక 10 మంది కూర్చుని భోజనం చేసేటప్పుడు మన భోజనం అయిపోయింది కదా అని వెంటనే లేచి వెళ్ళకూడదు. అంటే అందరి భోజనాలు అయ్యేదాకా మనం కాస్త వేచి ఉండాలి. అదేవిధంగా ఆకులో వడ్డించగానే తినడం మొదలు పెట్టకూడదు. అది పంక్తి భోజనంలో నియమం. రోజు ఇంట్లో తినే నియమాలు వేరు, లేదా పండగలు లేదా ఏదైనా వివాహాది కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు 10 మందితో మనం ఉన్నప్పుడు పాటించవలసినటువంటి శిష్టాచారాలు ఇవి. అంటే కొన్ని నియమాలు, ఇది ధర్మశాస్త్రం అని కాదు, కొన్ని మేనర్స్ అంటారు కదా, మన వ్యవహారంలో మనకు ఉండవలసినటువంటి కొన్ని సామాజికమైనటువంటి నియమాలు. కాబట్టి 10 మందితో కూర్చున్నప్పుడు మధ్యలో మన మధ్యలో ఉంటాం అనుకోండి, మన భోజనం అయిపోయింది కదా అని వెంటనే లేచి వెళ్ళిపోకూడదు. మిగతా వాళ్ళ భోజనాలు అయ్యేదాకా కూడా మనం వేచి ఉండాలి. అదేవిధంగా విస్తరులు వేసిందల్లా టకటగా తినేయకూడదు, మొత్తం అంతా వడ్డన అయ్యేదాకా వేచి ఉండాలి. అది ఒక సంస్కారం. అదేవిధంగా సహాధ్యాయస్తు దశమః సహయాచనమేవచ ఏకాదశ సముద్దిష్టా దోషా సాంకర్య సంస్థితా. అంటే 10 మందితో ఉండవలసినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చిన వాళ్ళు మనతో పాటు భోజనానికి కూర్చునేదాకా కూడా యజమాని కూర్చోకూడదు. అంటే వారు వచ్చిన తర్వాతనే మనం వాళ్ళతో కలిసి భోజనాన్ని ప్రారంభించాలి తప్ప వారు ఉండగా ఇంట్లో వాళ్ళు భోజనం చేయకూడదు. అదేవిధంగా సమీపే చాప్యవస్థాతాత్ పాపం సంక్రమతే నృణాం. ఇంకా కొన్ని జాగ్రత్తలు మనకు చెప్తున్నారు. అంటే ఎటువంటి జాగ్రత్తలు అనంటే, ఇప్పుడు ఎవరైనా దుర్మార్గులు ఉన్నారనుకోండి, లేదా దుష్టులు, లేదా ఊరిలో వారి మీద మంచి అభిప్రాయం జనాలకు లేదనుకోండి, వాళ్ళతో కలిసి నడవకూడదు. అంటే వాళ్ళతో మనం ఏమీ వ్యవహారం పెట్టుకోకపోవచ్చు, కానీ వారితో పాటు మనం కొంత దూరం నడిచినప్పటికీ కూడా వారి ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి మాటల యొక్క ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. అంతకు మించి మనం చెడ్డవాళ్లతో కనపడ్డామనుకోండి, జనాలు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మనం వాళ్ళతో దుర్మార్గాలకు పాల్పడకపోవచ్చు, కానీ మన తోటి వాళ్ళు, మన పక్కన ఉండేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చెడ్డవాళ్లతో మనం ఉన్నట్లయితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మనం లెక్క కడతారు. కనుక అటువంటి
మన చుట్టుపక్కల ఎవరున్నారు, మనం ఎవరితో నడుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో కాలక్షేపం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నకుర్యాద్ బహుభిస్సార్థం విరోధం బంధుభిస్తదా. అదేవిధంగా బంధువులతో మనం ఎలా నడుచుకోవాలి అన్నప్పుడు ఎప్పుడూ కూడా బంధువులతో గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మనకు ఇబ్బంది కలిగేటట్టు మాట్లాడినా మన బంధువులే కదా అని కాస్త మౌనం వహించడమే మంచిది. ఎక్కువ మందితో విరోధాన్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు. అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, నేను చాలా నిక్కచ్చిగా ఉంటాను, చాలా పర్ఫెక్టు, నేను ఏ విధమైనటువంటి విషయాలలోనూ కాంప్రమైజ్ అవ్వను, ఇలాంటి పద్ధతులను కఠినంగా పెట్టుకొని అందరితో గొడవ పడేటువంటి సందర్భాలు ఉంటాయి. నిజమే, మనం సరిగ్గా సరైనటువంటి మార్గంలో నడవాలి. అలాగని ఊర్లో ఉన్న వాళ్ళందరితో కూడా వివాదము లేదా విరోధము పెట్టుకోకూడదు. ఇది మంచి లక్షణం కాదు. మన పంథ అంటే మనం నడిచేటువంటి పద్ధతి ఎంత సరైనది అయినప్పటికీ కూడా ఎక్కువ మందితో విరోధం పెట్టుకోవడం అనేది మనకు శుభకరమైనది కాదు. ఆత్మనః ప్రతికూలాని నా పరేషాం సమాచరేత్. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి సూత్రం. ఏ ధర్మశాస్త్రాలు మనం చూడక్కర్లేదు, వేటిని కూడా మనం పరిశీలించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ సూత్రం అంటూ మనకు తెలిస్తే ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది చేయవలసిందో ఏది చేయకూడనిదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని ఋషులు మనకు అందించారు. అదేమిటంటే ఆత్మనః ప్రతికూలాని పరేషాం నా సమాచరేత్. ఈ ఒక్క మాటని మనం పట్టుకోగలిగితే అన్నీ అర్థమవుతాయి. ఇన్ని పురాణాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. అదేమిటంటే ఇతరులు మనకు ఏది చేస్తే మనకు నచ్చదో దాన్ని మనం ఇతరులకు చేయకూడదు. అంటే ఇతరులు మనల్ని మోసం చేశారనుకోండి, లేదా మనం ఇంకొకరికి ఎవరికో డబ్బు ఇస్తాము, ఆపత్కాలం అడిగారు కదా అని అప్పిచ్చాము అనుకోండి, లేదా డబ్బు ఇచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు అన్న సమయానికి మనకు బాధ కలుగుతుంది కదా. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇతరుల దగ్గర మనం డబ్బును పుచ్చుకున్నప్పుడు బాధ్యతగా మనం చెప్పినటువంటి సందర్భానికి పలానప్పుడు ఇస్తాము అన్నప్పుడు కాస్త కష్టమైన మనం వారికి తిరిగి ఇవ్వాలి. అంటే ఇతరులు మనకి ఇవ్వకపోతే మనం బాధపడతాం కదా. అందుకని దేంతోనైతే మనం బాధపడతామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతరులు మనం బాధ పెట్టకూడదు. ఆత్మనః ప్రతికూలాని, నాకు నచ్చదు అనే పని, ఇతరులు నాకు చేస్తే ఏది నాకు నచ్చదో ఆ పని నేను చేసినా ఇతరులకు నచ్చదు అనేటువంటి విషయాన్ని గ్రహించి మనం ఎప్పుడూ కూడా మెలుగుతూ ఉండాలి. ఇది ధర్మానికి పాదు లాంటిది. ధర్మాన్ని నిర్ణయించుకోవడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి భూమిక ఇది. కాబట్టి దీని ఆధారంగా మనం ఏ ధర్మాన్నైనా నిర్ణయించుకోవచ్చు. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకు బాధ కలుగుతుంది కదా. కాబట్టి ఇతరులను బాధ పెట్టేటట్టుగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ప్రతి వ్యవహారంలో కూడా ఇది చాలా ప్రధానమైన కీలకమైనటువంటి విషయం. దాన్ని గుర్తుంచుకొని మనం ఆచరించాలి. అదేవిధంగా తిథిపక్షస్య నబ్రూయాత్ నక్షత్రాన్ని న నిర్దేశేత్. కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటికి మనం సైన్సులు మొదలైన వాటిని మనం ఆపాదించకూడదు. పెద్దలు చెప్పారు కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకొని ఆచరించాలి. అదేమిటంటే నక్షత్రాన్ని న నిర్దిశేత్ అంటే నక్షత్రాలను చేతివేలతో చూపెట్టకూడదు, సూర్యుడిని చేతివేలతో అలా చూపెట్టకూడదు. అదేవిధంగా నోదక్యాం అభిభాషేత నాశు చింబా ద్విజోత్తమ. అదేవిధంగా నీరుంటుంది కదా, ఉదకం అంటే తీర్థము మొదలైన వాటిని నిందించకూడదు. అంటే నది అలా ప్రవాహం అంటే మనకు జీవితాధారమైన, జీవితానికి అత్యంత ఆధారమైనటువంటి వస్తువులు ఏవైనా కానీ వాటిని నిందిస్తూ మాట్లాడకూడదు. అదేవిధంగా నా దేవ గురు విప్రాణం దీయమానంతు వారయేత్. పెద్దలు అంటే గురువులు లేదా పండితులు మొదలైన వాళ్ళు మనకి ఏదైనా ఇవ్వడానికి వస్తే మనం వెంటనే వాటిని పుచ్చుకోకూడదు. అంటే వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసేసుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వారయేత్, స్వామి మీరు ఉంచుకోండి, నాకు వద్దు అని చెప్పాలి. కాబట్టి ఇచ్చారు కదా అని వెంటనే మనం పుచ్చుకోకూడదు.
నచ ఆత్మానం ప్రశంసేత్, పెద్దల దగ్గర మన గొప్పలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. నా ఆత్మానం ప్రశంసే, స్వప్రశంస అంటారు కదా, తనను తాను పొగడుకోవడం కన్నా తెలివి తక్కువ పని ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకని మనల్ని మనం ఏ విధంగానూ ప్రశంసించుకోవడం అనేది శుభలక్షణం కాదు. దానివల్ల హాని ఎక్కువ జరుగుతుంది తప్ప పక్కవాడెవడు మనల్ని మనం ప్రశంసించుకుంటే చాలా గొప్పగా అనుకుంటారు అనేది చాలా చాలా భ్రమ అది. అదేవిధంగా పరనిందాంచ వర్జయేత్, ఇతరులను కూడా నిందించకూడదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనల్ని ఎవరైనా నిందిస్తే మనకు బాధ కలుగుతుంది కదా, అందుకని మనం ఇతరులను నిందించకూడదు. ఈ రెండు పనులు చేయకూడదు. స్వప్రశంస పనికిరాదు, పరనింద పనికిరాదు. ఇతరులను నిందిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాము అనేది కూడా భ్రమ. అదేవిధంగా వేద నింద చేయకూడదు, వేదాన్ని నిందించకూడదు. దేవనింద చేయకూడదు, దేవతలను తిట్టకూడదు. ప్రయత్నేన వివర్జయేత్, ఈ రెండిటిని కూడా వేదనింద దైవనింద ఈ రెండిటిని కూడా ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. యస్తు దేవాన్ ఋషింశ్చైవ వేదాన్వా నిందతే ద్విజ నతస్య నిష్కృతిర్దృష్ట శాస్త్రేష్వేవ మునీశ్వరా. మహర్షులు కానీ ఎవ్వరూ కూడా ఈ రెండు పాపాలకు అంటే వేదనింద అదేవిధంగా దైవనింద ఈ రెండిటికి పరిహారాన్ని కనిపెట్టలేదు. ఎవరు కూడా దీనికి నిష్కృతి అంటే పరిహారాన్ని చెప్పలేదు. కనుక పరిహారము లేని పాపాలు కనుక ఈ పాపాలను మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అదేవిధంగా నిందయేద్వా గురుం దేవం వేదం వా సోపబ్రహ్మణం, గురువులను నిందించకూడదు. అంటే ఎవరి దగ్గర అయితే మనం చదువును నేర్చుకుని ఉంటామో ఏ కొంచెమైనా ఆ గురువు యొక్క దోషాలను ఎంచకూడదు. అంటే గురువును నిందించకూడదు అని అంటే వాళ్ళలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు. వారు గురువులు కాబట్టి వారి దోషాలని ఎంచి ప్రచారం చేయకూడదు. అదేవిధంగా కల్పకోటి శతం సాగ్రం రౌరవే పచ్యతే నరహ, గురువును దూషించిన వాడు నరకంలో పడతాడు. తూష్ణీమాసీత నిందాయాం, ఎవరైనా మన గురువులను లేదా మన పెద్దలను నిందిస్తూ ఉన్నారనుకోండి, అది వాళ్ళకు వదిలేసేయండి. మనం వాటిలో పాలు పంచుకోకూడదు. గురువులు చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని నిందించే సందర్భాలలో మనం పాలు పంచుకోకూడదు. అదేవిధంగా ఎవరైనా నిందిస్తూ ఉన్నారనుకోండి, మనం అక్కడ నుండి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ ఉండపోకూడదు. తూష్ణీం ఆసీత నిందాయాం. కొంతమంది మన ముందరే మన గురువుల్ని తిడుతూ ఉంటారు. ఆ తిట్టేవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు కూడా మనకు ఆదరణీయులే అయి ఉంటారనుకోండి. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? అక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు, లేదా వాళ్ళు ఇంకొక రకంగా అనుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో తూష్ణీం ఆసీత, మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండండి. నిందాయాం నబ్రూయాత్ కించిదుత్తరం, అంటే ఇద్దరు గురువుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తిట్టుకోరు అన్నమాట. వాళ్ళు కలిసినప్పుడు బాగానే ఉంటారు. శిష్యుల దగ్గర వచ్చి తిడుతూ ఉంటారు, మీ గురువు గారు అలా ఉంటాడరా, ఇలా ఉంటాడరా, అలాంటి వాడరా అని మన ముందర చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఇన్ని మనం ఏమి తిరిగి అనవలసిన అవసరం లేదు. మన గురువుని నిందించినప్పుడు మనం అక్కడి నుండి వెళ్ళలేని పరిస్థితుల్లో మనము మౌనం వహించాలి. నబ్రూయాత్ కించిదుత్తరం, ఆయన వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా సమాధానం చెప్పకూడదు. అదేవిధంగా కరుణోపిధాయ గంతవ్యం నచైవం అవలోకయేత్, అలాంటి వాళ్ళు మన గురువుల్ని లేదా మన పెద్దల్ని నిందిస్తారు అంటే అటువంటి స్వభావం కలిగి ఉన్నారు అనే విషయం మనకు ముందే తెలిస్తే, లేదా ఒకటి రెండు సందర్భాలు అటువంటి సందర్భాలు ఎదురైతే, అనుభవాలు ఎదురైతే మనము అక్కడ నుండి వాళ్ళకి ఎదురు వెళ్లకుండా మనం తప్పించుకొని వెళ్ళడం మంచిది. అందుకని వర్జయేద్వా రహస్యాన్ని పరేషాం గర్హణం బుధాహ, ఇతరుల యొక్క రహస్యాలని మనం బట్టబయలు చేయకూడదు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని దోషాలు కావచ్చు లేదా రహస్యాలు కావచ్చు, ఏదైనా మనకు తెలిస్తే దాన్ని మనం కూడా గోప్యంగా ఉంచాలి తప్ప దాన్ని బట్టబయలు చేసేయకూడదు. దానివలన వాళ్ళు ఇబ్బంది పడతారు. అదేవిధంగా మనం పెంచకూడనిది, అంటే దాన్ని పెంచి సమాజంలో అందరి ముందర పెట్టకూడనివి ఏంటంటే వివాదం, ఇద్దరి గొడవ, దాన్ని మనం హైలైట్ చేయకూడదు.
దాన్ని ఇతరులకి చెప్పేకూడదు. ఇద్దరి మధ్యలో ఏవేవో గొడవలు ఉంటాయనుకోండి, దాన్ని అందరి ముందర చెప్పడం కానీ లేదా దాన్ని ప్రచారం చేయడం కానీ చేయకూడదు. అదేవిధంగా స్వజనై సార్ధం నకుర్యాత్ వై కదాచన, అంటే మనవాళ్ళు అనుకున్న వాళ్ళకు సంబంధించినటువంటి లోపదోషాలుంటే వాటిని ఇతరుల మధ్యలో చర్చించకూడదు. మన మధ్యలో ఎన్నో వైషమ్యాలు ఉంటాయి, ఇంట్లో కూడా ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి, లేదా రకరకాలైన గొడవలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం బయట పెట్టకూడదు. అదేవిధంగా నా పాపం పాపినాం బ్రూయాత్ అపాపం వా ద్విజోత్తమ, ఇతరులు ఏదో తప్పుడు పని చేశారు, పాపం వచ్చేటువంటి పనులు చేశారనుకోండి, అతను ఇలాంటి దుర్మార్గపు పని చేశాడ్రా అని ప్రచారం చేయడానికి మనం పూనుకోకూడదు. సత్యేన తుల్యో దోష స్యాత్ అసత్యాత్ దోషవాన్ భవేత్, ఇటువంటివన్నీ కూడా అవి సత్యమైనప్పటికీ కూడా మీరు అసత్యం ఆడినంత దుష్ఫలితమే వస్తుంది. కనుక చెడుని ప్రచారం చేయవలసిన అవసరం లేదు, వాటికి పబ్లిసిటీ ఇవ్వవలసిన అవసరం లేదు. మనం చేయవలసింది ఏంటంటే మంచిని ప్రోత్సహించడం. ఎవరైనా మంచి చేశారనుకోండి, అది 10 మందికి కాదు కదా 100 మందికి చెప్పండి, ఇబ్బంది లేదు. వాళ్ళు చేయని మంచి పనులను కూడా చేశాడన్నట్టుగా చెప్పండి, ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఎవరైనా చెడు పని చేసినట్లయితే దాన్ని ప్రచారం చేయడం అనేది ప్రమాదకరం. అది వాళ్ళకు కాదు, మనకు ప్రమాదకరం. అందువలన అది అసత్య దోషంతో సమానమైనది. అదేవిధంగా నృణాం మిథ్యాభిషస్తానాం పతంత్యశ్రునిరోధనాత్, పరనింద అంటే అపవాదాలను మోపడం. వారు చెయ్యని తప్పును చేశారు అని చెప్పడం ఉందే, ఇంతకన్నా మహాఘోరమైనటువంటి పాపం ఇంకొకటి లేదు. అంటే నిందలు మోపడం అన్నమాట. అనాలోచితంగానో లేదా వాళ్ళ మీద ద్వేషంతోనో అసూయతోనో లేదా ఇంకేదైనా కారణాలతోనో ఇతరుల మీద నిందను మోపడం అనేది, లేదా ఎవరైనా నిందగా మాట్లాడితే దాన్ని మనం ప్రచారం చేయడం కానీ మహాపాపం. దానికి నిష్కృతి ఎటువంటిది లేదు. మనం చెప్పినటువంటి మాటల వలన పతంతి అశ్రుని రోదనాత్, వాళ్ళు ఏడ్చి వాళ్ళ కన్నీటి బొట్టు నేల మీద రాలితే అది తాని పుత్రాన్ పశూన్ ఘనంతి తేషాం మిథ్యాభిశంసనాత్, మన వలన ఎదుటి వాళ్ళు ఏడ్చారు అనంటే వాళ్ళ కన్నీటి బొట్టు నేల మీద రాలితే దానివలన ఆ పాపం అనేది మన సంతానాన్ని పుత్రాన్ పశువును ఘనంతి, మనకున్న సర్వ సంపదలను కూడా తగలబెట్టేస్తుంది. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు, అంటే ఇతరుల మీద నింద మోపకూడదు. అదేవిధంగా బ్రహ్మహత్యా సురాపానే స్థేయే గురువంగనాలయే దుష్టం చైవ శోధనం వృద్ధై, ప్రపంచంలో ఎన్నో రకాలైన మహాపాపాలు ఉన్నాయి. అన్ని పాపాలకు ఏదో విధమైనటువంటి నిష్కృతి పరిహారం ఉపాయాలను సూచించారు. కానీ పరనింద మోపిన దానికి ఎటువంటి నిష్కృతి లేదు. మీరు ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా దానికి పరిహారము లేదు. కాబట్టి నేక్షంతోద్యత్తమాదితం శశినం వా నిమిత్తత, కాబట్టి ఇటువంటి విషయాలలో మనం చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా విషయాలు చెప్పారు, వాటిని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. అదేవిధంగా ఎంతటి అద్భుతమైన విషయాలు చెప్పారు అనంటే, మనం ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సరళమైన సులభమైన, అంటే 1 నిమిషంలోనో 2 నిమిషంలోనో చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాలను కూడా చెప్పారు. అదేవిధంగా మనం చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. అంటే మంచి పనులు అనే దృష్టితో మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అటువంటి వాటి గురించి కూడా మనకు వారు నిర్దేశనం చేశారు. అంటే వాటిని కూడా మనకు ఋషులు మనకు అందజేశారు. కాబట్టి మనం చాలా చాలా సులువుగా ఈ కాలంలో చేసి అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదించే ఉపాయాలు ఏమిటో రేపు చూద్దాం. అదేవిధంగా మనం చేయకూడని పనులు ఏమిటో, అంటే చేయకూడని అంటే మనం అది మంచి పని అనుకొని చేస్తూ ఉంటామన్నమాట. అలా పొరపాటు పడి చేయకూడనటువంటి అపాయకరమైన పనులు ఏమిటో వాటిని కూడా చెప్పారు. వాటిని మనం రేపు చెప్పుకున్నాం. ఈరోజు యథావిధిగా మనం అందరం కలిసి పద్మపురాణ అంతర్గతమైన విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాలను పఠించుకున్నాం. అథ
अथ श्रीपद्मपुराणान्तर्गते श्रीपद्मपुराणान्तर्गते उत्तरखण्डे ईश्वरप्रोक्तम् श्रीविष्णुसहस्रनामस्तोत्रम् श्रीविष्णुसहस्रनामस्तोत्रम् महादेव उवाच सर्वदैवत जीवेशः ब्राह्मणादिनियोजकः ब्रह्म शम्भुपरार्धायुः ब्रह्मज्येष्ठः शिशुस्वराट् विराट भक्तपराधीनः स्तुत्यस्तोत्रार्थसाधकः परार्थकर्ता कृत्यज्ञः स्वार्थकृत्यसदोजितः सदानन्दः सदा भद्रः सदा शान्तः सदा शिवः सदा प्रियः सदा तुष्टः सदा पुष्टः सदार्चितः सदा पूतो पावनाग्र्यः वेदगुह्यो वृषाकपिः सहस्रनामा त्रियुगः चतुर्मूर्तिश्चतुर्भुजः भूतभव्यभवन्नाथः महापुरुषपूर्वजः नारायणो मुञ्जकेशः सर्वयोग विनिश्रुतः वेदसारो यज्ञसारः सामसारस्तपोनिधिः साध्यश्रेष्ठः पुराणर्षिः निष्ठा शान्तिः परायणः शिवत्रिशूलविध्वंसी श्रीकण्ठैकवरप्रदः नरः कृष्णो हरिः धर्मनन्दनो धर्मजीवनः आदिकर्ता सर्वसत्यः सर्वस्त्रीरत्नदर्पः त्रिकालजितकन्दर्पः ऊर्वशी शृण्मुनीश्वरः आद्यः कविर्हयग्रीवः सर्ववागीश्वरेश्वरः सर्वदेवमयो ब्रह्मा गुरुर्वागीश्वरीपतिः अनन्तविद्याप्रभवः मूलाविद्याविनाशकः सर्वज्ञदो जगज्जाड्यनाशकः मधुसूदनः अनेकमन्त्रकोटीशः शब्द
శబ్దబ్రహ్మైకపారగః శబ్దబ్రహ్మైకపారగః ఆదివిద్వాన్ వేదకర్త ఆదివిద్వాన్ వేదకర్త వేదాత్మా శృతిసాగరః వేదాత్మా శృతిసాగరః బ్రహ్మార్థ వేదహరణః బ్రహ్మార్థ వేదహరణః సర్వవిజ్ఞానజన్మభూః సర్వవిజ్ఞానజన్మభూః విద్యారాజో జ్ఞానమూర్తిః విద్యారాజో జ్ఞానమూర్తిః జ్ఞానసింధురఖండధీః జ్ఞానసింధురఖండధీః మత్స్యదేహో మహాశృంగః మత్స్యదేహో మహాశృంగః జగద్బీజ బహుత్ర దృక్ జగద్బీజ బహుత్ర దృక్ లీలావ్యాప్తాఖిలాంబోధిః లీలావ్యాప్తాఖిలాంబోధిః చతుర్వేద ప్రవర్తకః చతుర్వేద ప్రవర్తకః ఆదికోర్మోఖిలాధారః ఆదికూర్మోఖిలాధారః తృణీకృత జగద్భరః తృణీకృత జగద్భరః అమరీకృత దేవౌఘః అమరీకృత దేవౌఘః పీయూషోత్పత్తి కారణం పీయూషోత్పత్తి కారణం ఆత్మాధారో ధరాధారః ఆత్మాధారో ధరాధారః యజ్ఞాంగో ధరణీధరః యజ్ఞాంగో ధరణీధరః హిరణ్యాక్షహరః హిరణ్యాక్షహరః పృథ్వీపతిః పృథ్వీపతిః శ్రాద్ధాదికల్పకః శ్రాద్ధాదికల్పకః ఇతి ఇతి శ్రీపద్మపురాణాంతర్గతే శ్రీపద్మపురాణాంతర్గతే ఉత్తరఖండే ఉత్తరఖండే ఈశ్వర ప్రోక్తే ఈశ్వర ప్రోక్తే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః పరమాత్మ విరాట్ స్వరూపుడు అంటే సమస్త వ్యాపించి ఉన్నవాడు. సదానంద నిరంతరము పరమాత్మ ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఆయనకి దుఃఖము అనేది ఎన్నడూ ఉండదు. సదా భద్ర అంటే ఎల్లప్పుడూ కూడా మంగళకరంగా ఉంటాడు. సదా శాంత ఎప్పుడూ కూడా శాంతస్వరూపంగా ఉంటాడు. ఆయన కోపగించుకోవడము లేదా కోపగించుకొని మన మీద ఆగ్రహించడం అనేది ఉండదు. ఏదైనా రాక్షసులను సంహరించేటప్పుడు పరమాత్మ చూపెట్టేటువంటి క్రోధము కోపము మొదలైనవి అది కేవలం నటన మాత్రమే. అంటే ఆ విధంగా పరమాత్మ ఒక లీలను చూపెడుతున్నాడు తప్ప స్వభావతః పరమాత్మకి కోపము కానీ ద్వేషము కానీ ఇలాంటి దుర్గుణాలు ఉండవు. సదాశివ ఎల్లప్పుడూ మంగళకరంగా ఉంటాడు. అంటే మనకెప్పుడూ శుభాన్ని కలిగిస్తాడు తప్ప అశుభాన్ని పరమాత్మ ఎప్పుడూ కలిగించడు. సదా ప్రియ అందరికీ ప్రియంగా ఉంటాడు. నిరంతరము తుష్టితో ఆనందంతో ఉంటాడు. సర్వశక్తిమంతుడుగా ఉంటాడు. సదార్చిత ఎల్లప్పుడూ కూడా అందరి చేత మన్ననలు పొందేటువంటి స్థాయిలో ఉంటాడు. నిత్యము పరమ పవిత్రమైనవాడు, పావనమైనవాడు, వేదముల చేత ప్రతిపాదించబడేవాడు, అదేవిధంగా సమస్త యుగముల యందు ఉన్నవాడు, అదేవిధంగా చతుర్మూర్తిగా అంటే అవ్యక్త రూపంగాను వ్యక్త రూపంగాను వైకుంఠాది లోకాలలోనూ ఇలా వేరువేరు విధాలుగా పరమాత్మ అక్కడక్కడ ఉండేటువంటి వారి వారి స్థాయిని బట్టి అందుబాటులో ఉంటాడు. మనం వైకుంఠం వరకు వెళ్ళలేము కనుక మనకు అర్చామూర్తిగా పరమాత్మ మనకు అందుబాటులో ఉంటాడు. వైకుంఠానికి వెళ్ళగలిగి పరమాత్మను నిత్యం దర్శించుకోగలిగిన మహాజ్ఞానులైన సనక సనందన సనత్కుమారుడు మొదలైనటువంటి మహాజ్ఞానికి భగవంతుడు అక్కడే వారికి దర్శనమిస్తాడు. ఆ విధంగా పరమాత్మ భక్తుల స్థాయిని బట్టి తన స్థాయిని తగ్గించుకొనైనా సరే వారికి అందుబాటులో ఉండేవాడు. అందుకని పరమాత్మ భవన్నాథుడు, సమస్త లోకాన్ని కూడా రక్షించేవాడు, సమస్త లోకాలకు అధిపతి. ఆ విధంగా మహాపురుషుడిగా ఉన్నటువంటి పరమాత్మ మనకు సదా సర్వదా రక్షణను కలిగించుగాక. ఆయనమే సమస్త వేదాలకు సారభూతమైనవాడు, యజ్ఞాలలో ప్రతిపాదించబడినవాడు, తపోనిధి తపస్సుకు నిధి అయినవాడు, తపస్సు వలన సాధ్య, తపస్సు వలన మాత్రమే
మనకు అందుబాటులోకి వచ్చేవాడు, శ్రేష్ఠుడు, పురాణమైన వాడు, అంటే అనాదిగా ఉన్నవాడు. అటువంటి పరమాత్మ మనకు నిత్యము రక్షణగా, నిత్యము అండగా ఉండుగాక. ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి పరమాత్మ ఎప్పుడు కూడా సుప్రసన్నుడై రక్షకుడిగా ఉంటాడు. అటువంటి స్వామిని స్మరించుకుంటూ మనం ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థన శ్లోకాలను సామూహికంగా పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now